హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు లెనోవో వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన ఒక ఎంటర్టైన్మెంట్ ట్యాబ్ అనమాట. దీంట్లో బిల్డ్ క్వాలిటీ కానీ ఫీచర్స్ కానీ మామూలుగా లేవు, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇది కంప్లీట్గా మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది విత్ యునిక్ ఫీచర్స్. మెటల్ స్టాండ్ దీంట్లో ఇన్బిల్ట్గా ఉంటుంది అండ్ దీంట్లో 8 JBL స్పీకర్స్ ఉంటాయి విత్ డాల్బీ అట్మాస్తో. అండ్ దీంట్లో వచ్చే సౌండ్ మీరు ఎలాంటి బ్లూటూత్ సౌండ్ బార్లు కానీ బ్లూటూత్ స్పీకర్లు కానీ సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇదే మీకు ఒక పెద్ద సౌండ్ బార్ లాగా భయంకరమైన సౌండ్ వస్తుంది. మామూలు సౌండ్ కాదు, ఒక పెద్ద హాల్లో కూడా చాలా గుడ్ క్వాలిటీతో అండ్ మంచి బేస్తో లౌడ్గా వస్తుంది. దీని క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇలా చాలా రకాల ఎంటర్టైన్మెంట్ ఫీచర్స్ ఈ ట్యాబ్లో మనకు ఉన్నాయి. ఇది లెనోవో వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన లెనోవో ట్యాబ్ ప్లస్. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. సో బాక్స్ పైన మీకు లెనోవో ట్యాబ్ ప్లస్ అని రాస్తుంది, సౌండ్ బై JBL. దీంట్లో 8 స్పీకర్లు ఉంటాయి విత్ JBL సౌండ్ సిస్టము, అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. 11.5 ఇంచెస్ 2K డిస్ప్లే, ఆక్టా JBL స్పీకర్స్, ఆక్టాకోర్ ప్రాసెసర్, లాంగ్ బ్యాటరీ లైఫ్, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. అండ్ మీకు మెటల్ స్టాండ్ ఇంటిగ్రేటెడ్గా వస్తుందని చెప్తున్నారు. ఇది మీకు 8GB 128 అలాగే 8GB 256GB వేరియంట్స్లో దొరుకుతుంది. లెనోవో అఫీషియల్ వెబ్సైట్లోంచి మీరు కొనుక్కోవాలి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకి ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్ మీకు కంప్లీట్గా మెటల్ బిల్డ్తో చాలా యునిక్ డిజైన్తో, ఇలాంటి డిజైన్తో మీరు రీసెంట్ టైమ్స్లో ఎలాంటి ట్యాబ్ని చూసుండరు. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ట్యాబ్ అనమాట. అండ్ ఒక 45 వాట్స్ ఛార్జర్, ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్ అండ్ ఇలాంటివి అయితే ఉంటాయి. అండ్ ఈ ట్యాబ్ మీకు స్టైలస్ సపోర్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం సపరేట్ కీప్యాడ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి సపరేట్గా కొనుక్కోవాలి వాటిని. సో మీకు బాక్స్లో ఓన్లీ ట్యాబ్ మాత్రమే వస్తుంది. కమింగ్ టు ద డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, సో ఇది మీకు కంప్లీట్గా మెటల్తో ఉంటుంది, చుట్టూ మెటల్ ఫ్రేమ్. అలాగే మీకు బ్యాక్ సైడ్ ఒక అడిషనల్ సెటప్, ఒక టీవీకి వచ్చినట్టు పెద్ద సెటప్ వస్తుంది. దీంట్లోనే ఆ స్పీకర్లు అనేది దీంట్లో వీళ్ళు బిల్డ్ చేశారు. సైడ్కి మీకు స్పీకర్ల రేడియేటర్లు కనిపిస్తూ ఉంటాయి, అటు ఇటు పెద్దగా ఈ సబూఫర్లకు వచ్చినట్టు ఉంటాయి అనమాట. చూడటానికి చాలా యూనిక్ డిజైన్తో తీసుకొచ్చారు. అండ్ ఒకవైపు టైప్ సి పోర్టు, అండ్ ఒక 2 స్పీకర్లు కనిపిస్తూ ఉంటాయి, ఇటు ఒక 2 స్పీకర్లు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా దీంట్లో ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. అండ్ JBL బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ లెనోవో బ్రాండింగ్, ఒక 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు బాటమ్ సైడ్ ఇది స్టాండ్ ఉంటుంది, మెటల్ స్టాండ్ ఇన్బిల్ట్ అనమాట. జస్ట్ మీరు ఇలా పుష్ చేస్తే బయటకు వస్తుంది. అండ్ ఒక స్టాండ్ లాగా ఉంటుంది. అరౌండ్ మీకు ఇది 180 degrees వరకు ఫ్లెక్స్ అవుతుంది. మీకు నచ్చిన విధంగా మీరు దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇలా టేబుల్ మీద సెట్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే స్టూడెంట్స్కి, ఆన్లైన్లో క్లాసులు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇలా టేబుల్ మీద పెట్టుకొని మంచిగా చదువుకోవడానికి బాగుంటుంది, రాసుకోవడానికి బాగుంటుంది, పెన్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఆఫీస్లో కూడా మనకి టేబుల్ మీద ఇలా కొంచెం స్టైల్గా పెట్టుకోవడానికి ప్రొఫెషనల్ లుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ అక్కడ మీకు మామూలుగా మనం రెగ్యులర్గా ఆఫీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ చదువుకోవడానికి ఉంటుంది, రాసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ కూడా కీప్యాడ్ లాగా పెట్టుకొని చిన్నపాటి ల్యాప్టాప్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా దీన్ని డిజైన్ చేసిన పర్పస్ మాత్రం ఎంటర్టైన్మెంట్ పర్పస్. సో ఇంట్లో ఒక టేబుల్ మీద పెట్టుకొని ఒక చిన్నపాటి మినీ టీవీ లాగా దీన్ని వాడుకోవచ్చు. అండ్ దీంట్లో నుంచి వచ్చే సౌండ్ స్పీకర్లు అయితే ఏవైతే ఉన్నాయో ఇవి ఒక పెద్ద హాల్ను కూడా దద్దరిల్లిపోయేలాగా సౌండ్ తీసుకొస్తున్నాయి, మామూలుగా లేవు. సౌండ్స్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ మూవీస్ చూసుకోవడానికి మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ వెబ్ సిరీస్ లాంటివి చూసుకున్నప్పుడు సౌండ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా వస్తుంది. అండ్ మనకి సౌండ్ బయటికి వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా దీంట్లో ఇస్తున్నారు. అలా కూడా మీరు మూవీస్ చూసుకోవచ్చు. టేబుల్ మీద పెట్టుకొని మామూలుగా మనం మూవీలు చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది మెయిన్గా వీళ్ళు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఈ స్టాండ్ డిజైన్ని, అలాగే దీని స్పీకర్ల డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేశారు. అండ్ ఈ డిజైన్లో మీకు ఎక్కడ ఫ్లాగ్ అనిపించదు, ఏమీ లేదు. దీంట్లో మాట్లాడుకోవడానికి కూడా కంప్లీట్గా మెటల్తో ఉంటుంది. 600 grams వరకు ఉంటుంది అనమాట. కమింగ్ టు ద డిస్ప్లే, దీంట్లో 11.5 ఇంచెస్ 2K రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లేని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. 450 nits వరకు ఉంటుంది బ్రైట్నెస్. ఈవెన్ మీకు సన్లైట్ కండిషన్లో కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు కలర్ రీప్రొడక్షన్ కూడా చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగా ఇచ్చారు. అండ్ కలర్స్ మీకు చాలా న్యాచురల్గా అనిపిస్తూ ఉంటాయి మూవీలు చూస్తున్నప్పుడు. అలాగే దీంట్లో మీకు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ లాంటివి కూడా ఉందన్నమాట. సో దానివల్ల మీకు మూవీలు చూసుకోవడానికి, వెబ్ సిరీస్లు చూసుకోవడానికి మాత్రం చాలా బాగా ఇది ఉంటుంది. అండ్ బెజల్స్ కొంచెం పెద్దగానే ఉంటాయి. అండ్ మిడ్ రేంజ్ ట్యాబ్స్లో జనరల్గా మనకి బెజల్స్ కొంచెం పెద్దగానే కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీంట్లో మీకు మీడియాటెక్ హీరో G99 చిప్ను వాడారు. సో ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, మంచి ప్రాసెసర్, గేమింగ్కి బాగుంటుంది. అండ్ ఇది మీకు ఆల్రెడీ వెల్ ప్రూవెన్
గేమింగ్ ప్రాసెసర్ కదా, మనకి మిడ్ రేంజ్లో చాలా ఫోన్స్లో కూడా చూస్తాం మనం. గేమ్స్ ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఒక మోడరేట్ లెవెల్ గేమర్స్కి మాత్రం ఇది సూపర్గా ఉంటుంది. సో మంచిగా దీనికి మీరు ఎలాగూ ఈ కీప్యాడ్ మౌస్లు ఇవన్నీ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే థర్డ్ పార్టీ ఏవైతే గేమ్ కంట్రోలర్స్ ఉంటాయో అవి కూడా పెట్టుకొని మీరు గేమ్ను కూడా ఆడుకోవచ్చు అనమాట. చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే గేమింగ్ కూడా ఇస్తుంది. ఒక మోడరేట్ లెవెల్ గేమర్స్కి మాత్రం ఇది సూపర్గా ఉంటుంది. అలాగే రెగ్యులర్ టాస్క్కి అయితే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 8 GB ర్యామ్ ఉంటుంది కాబట్టి సో చాలా బాగా రెస్పాండ్ అయితే అవుతుంది. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్లీ మీకు దీంట్లో ZUI ఉంటుంది. ఈ ZUI అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ UI మాత్రం సూపర్గా ఇచ్చారు. అండ్ చాలా రకాల ఫీచర్స్ కూడా దీంట్లో అడిషనల్గా వీళ్ళు ట్యాబ్ రిలేటెడ్ ఫీచర్స్ కూడా దీంట్లో కొన్ని ఆఫర్ చేస్తున్నారు. ఇది Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే 2 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఇస్తారు. అండ్ Android 16 వరకు మీకు ఇది అప్డేట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో మీకు పర్సనలైజేషన్ ఫీచర్స్ చాలా ఉంటాయి ట్యాబ్కి సంబంధించినవి. అవన్నీ మీరు చూసుకుంటే చాలా ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు పర్సనలైజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు, సౌండ్స్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ పెన్ అండ్ కీబోర్డ్ సపోర్ట్కి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. అడిషనల్ ఫీచర్స్లో మీకు PC మోడ్, కీ మ్యాపింగ్, అలాగే ల్యాబ్ ఫీచర్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ చాలా రకాల ఫీచర్స్ కూడా కొన్ని ఉంటాయి. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మీకు చెప్పాలి. పర్టికులర్గా ఈ ట్యాబ్కి సంబంధించిన స్పెషల్ ఫీచర్స్ అనమాట. ఇప్పుడు దీంట్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దీంట్లో సౌండ్ క్వాలిటీ అనేది బీభత్సంగా వస్తుంది, చాలా లౌడ్గా వస్తుంది. ఒక బ్లూటూత్ సౌండ్ బార్కి వచ్చినంత క్వాలిటీ వస్తుందని దీన్ని మీరు యాక్చువల్గా ఒక బ్లూటూత్ సౌండ్ బార్ లాగా వాడుకోవచ్చు, బ్లూటూత్ స్పీకర్ లాగా వాడుకోవచ్చు. దీనికోసం సింపుల్ ఏం లేదు, మీ ఫోన్ ఒకసారి ఆన్ చేసి బ్లూటూత్లో సెట్ చేస్తే దీని ట్యాబ్ పేరు కనిపిస్తూ ఉంటుంది. దానికి కనెక్ట్ అయ్యి మీరు ఏదైనా మూవీ కానీ సాంగ్ కానీ ప్లే చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఒక బ్లూటూత్ స్పీకర్ లాగా పనిచేస్తుంది. అండ్ దట్టు దాని సౌండ్ క్వాలిటీ మాత్రం బీభత్సంగా వస్తుంది. మీకు ఒక సింపుల్ క్లిప్ వినిపిస్తాను, అది కూడా ఒకసారి చూడండి. సో చూస్తారు కదా, ఇది మాత్రం చాలా బాగుంది. బ్లూటూత్ స్పీకర్ మోడ్ మాత్రం చాలా బాగా దీంట్లో తీసుకొచ్చారు. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది దీంట్లో, ఇది ఇన్బిల్ట్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అలాగే ఇక్కడ సౌండ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అని వస్తూ ఉంటుంది. మీరు పడుకున్నప్పుడు బెడ్ పక్కన ఇది పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ సౌండ్స్లో మీకు రైన్కి సంబంధించినవి, అలాగే అడవిలో ఉన్నట్టు రకరకాలుగా సౌండ్స్ దీంట్లో వస్తూ ఉంటాయి అనమాట. మనకి స్లీప్ ప్రాపర్గా పడుకోవడానికి మంచి స్మూత్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు సౌండ్ కావాలనుకున్నంత పెట్టుకోవచ్చు. అది మాత్రం చాలా బాగుంది. నైట్ నిద్రపోయేటప్పుడు పక్కన పెట్టుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట, మంచి నిద్ర పట్టేలాగా చేస్తుంది. ఇది కూడా ఒక మంచి ఫీచర్ని దీంట్లో వీళ్ళు ఇచ్చారు. ఇది చాలా బాగుంది. సో యూఐలో ఇంకా మంచి మంచి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఆ పెన్ను కీప్యాడ్కి సంబంధించిన ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ చాలా బాగా తీసుకొచ్చారు. ఎట్ ది సేమ్ టైం ఇది మీకు Android 14తో లాంచ్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఒక వైఫై ట్యాబ్లెట్, గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు LTE సపోర్ట్ కానీ 5G సపోర్ట్ కానీ లేదు. ఇది మాత్రం మీరు నోటీస్లో పెట్టుకోండి. ఇక కెమెరా విషయానికి వెళ్తే బ్యాక్ సైడ్ మీకు 8 MP కెమెరా, ఫ్రంట్ సైడ్ కూడా 8 MP కెమెరా ఉంటుంది. అండ్ ఇది ఒక మిడ్ రేంజ్ ట్యాబ్ కాబట్టి కెమెరాలు అనేవి జస్ట్ అబోవ్ యావరేజ్గా ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కెమెరా శాంపుల్ జస్ట్ యూజబుల్గా ఉంటాయి, మరి ఓ ప్రీమియం లెవెల్లో అయితే ఉండవు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీంట్లో 8600 mAh బ్యాటరీ ఇస్తున్నారు, 45 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారు. మంచి విషయం. జనరల్గా ఇప్పుడు ఇంకా 30 వాట్స్ 20 వాట్స్ ఇలాంటి ఛార్జర్లు ఇస్తున్నారు మనకి ట్యాబ్స్లో కూడా. వీళ్ళు మాత్రం 45 వాట్స్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇదొక మంచి విషయం అనమాట. సో త్వరగా ఛార్జ్ అవుతుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఈ ట్యాబ్ కొనడానికి ఉన్న మెయిన్ పర్పసే ఎంటర్టైన్మెంట్ మూవీలు చూసుకోవడానికి, వెబ్ సిరీస్లు చూసుకోవడానికి, అలాగే ఆఫీస్ టేబుల్ మీద ఇలా సపరేట్గా ఎలాంటి స్టాండ్లు థర్డ్ పార్టీ కొనుక్కోకుండా ఇన్బిల్ట్గా మెటల్తో వచ్చేది కావాలనుకుంటే అలాంటి పర్పస్గా ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఇది పెన్ సపోర్ట్ లాంటివి కూడా ఉంటాయి కాబట్టి ఆఫీస్ వర్కులు చేసుకోవడానికి, క్లాసులు ప్రిపేర్ అవ్వడానికి, క్లాసులు రాసుకోవడానికి, నోట్స్ రాసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ప్రైస్ అరౌండ్ 22,000 దాకా ఉంటుంది వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది Lenovo Tab Plusకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.